హలో టైలర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది చంకలో ముడతొస్తుంది, భుజం జారిపోతుంది, సంక కింద కూడా ముడతొస్తుంది అని చెప్తారు కదా. ఈ వీడియోలో వచ్చేసి చంక కింద అంటే మన నడుం భాగంలో స్టిచ్చెస్ వేస్తాను చూడు, ఆ భాగంలో వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ చంక కిందికి వచ్చేసి ముడతలు వస్తూ ఉంటాయి. ఈరోజైతే ఈ వీడియోకి వచ్చేసి అయితే అక్కడ ముడతలు రాకుండా ఎలాంటి టిప్స్ పాటించాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ హ్యాండ్స్ వచ్చేసి అయితే ఎల్బో హ్యాండ్స్ అనమాట, పొడుగు చేతులు ఉన్నాయి. ఇది వచ్చేసి 9.5 అలానైతే ఉంది. హ్యాండ్ పొడుగు అయితే ఎక్కువనే ఉంది. దీనికైతే మనకు డౌన్ వచ్చేసి అయితే 3.5 అయితే తీసుకుంటాను. ఈమె మనకు రెగ్యులర్ కస్టమరే. దీనికి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటామని చెప్పింది. ఇలానైతే నేను చూపించిన విధంగా నేను ఎక్కువ శాతం అయితే బ్లౌజ్ తోటే మెజర్మెంట్ తీసుకుంటాను. చాలామంది కామెంట్ కూడా చేసారు, అక్క ఈ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ చూపియు, ఆ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ చూపి అని. ఓన్లీ కామన్గా ఏం చేస్తారంటే నడుము లూజ్ ఒక్కటి బేస్ చేసుకొని బ్లౌజ్ కట్ చేయొచ్చు అనేసి అంటారు, కానీ నాకైతే అది ఎంతవరకు నిజమో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నడుము లూజుని బట్టి చెస్ట్ను చూసుకోవచ్చు, హైట్ని చూసుకోవచ్చు అని అంటే ఖచ్చితంగా హైటు కావాలి, మనకు నెక్కు కావాలి, అలాగని నడుము లూజు కావాలి, చెస్ట్ లూజు కూడా కావాలి. అలాంటప్పుడు ఒక్కటే మార్కింగ్ తోటి మనం బ్లౌజులు అయితే కట్ చేయలేం కదా. నాకు తెలిసినంత వరకు నేను కూడా చాలా వీడియోలు వాళ్ళు చెప్పింది చూసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజు లేకుండా ఎవరు కట్ చేయరండి. సైజ్ ఒక్కటి ఉంటే చాలు నడుము లూజ్ తోటి ఇలా కట్ చేయొచ్చు అనేది నాకైతే అసలు అర్థం అవ్వదు. ఎందుకంటే నాకు వచ్చిన విధానంలో మీకు చెప్పాలి కాబట్టి. ఒక సిస్టర్ అయితే మనకు వీడియోలో కామెంట్ చేసింది. ఆ సిస్టర్కి అయితే ఈ వీడియో తరఫున రిప్లై ఇస్తున్నానని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజ్ ఎప్పుడు ఉండాలి, బ్లౌజ్ తోటి మెజర్మెంట్ అయితేనే చెస్ట్ లూజ్ అయినా, హైట్ అయినా, మన గల్ల వెనుక గల్ల అయినా, ముంగటి గల్ల అయినా, ప్రతిదీ చంక లూజ్ అయినా కూడా కొంతమంది బాడీ పర్సనాలిటీని బట్టి షేపులు మారుతూ ఉంటాయి. చంక టైట్ అయ్యే లావున్న వాళ్ళకు కూడా చంకలో సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు, చేతికి వచ్చేసరికి చేతి లూజ్ వచ్చేసరికి లావు ఉండే వాళ్ళు ఉంటారు, షోల్డర్ వచ్చేసి వెడల్పు తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, అదే లావుగా ఉన్న వాళ్ళు షోల్డర్ వెడల్పు ఉండే వాళ్ళు ఉంటారు, బక్కగా ఉన్న వాళ్ళు కూడా షోల్డర్ వెడల్పు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి చెప్పాను కదా మీకు ముందే, మనకు నడుము కింద ముడతలు హ్యాండ్ చంక కింద ముడతలు ఎందుకు వస్తాయి అనేది అయితే మీకు ఈ వీడియోలోనైతే చూపిస్తున్నా. ఇది కూడా బాడీని బట్టే వస్తుంది. కొంతమంది షోల్డర్ జారినట్టున్న వాళ్ళకు ఖచ్చితంగా చంక కింద ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, బాడీ పార్ట్కి వచ్చేసి, నడుముకి వచ్చేసి. ఈ వీడియోలోనైతే అది రాకుండా ఒకవేళ అలాంటి కస్టమర్స్ మీకు వచ్చినట్టయితే, ఆ ప్రాబ్లం మీకు కుట్టే బ్లౌజులలో వచ్చినట్టయితే, మనకు అట్లా చంక కింద ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేనైతే బ్లౌజ్ మొత్తం మెజర్మెంట్ మీ చాలా ఇప్పటికి నేను పెట్టిన వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. ప్రతిదీ మెజర్మెంట్ అయితే నేను బ్లౌజ్ తోటే తీసుకుంటా. వాళ్ళ దాన్ని బట్టి నేను స్టిచ్ చేస్తాను. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పినా కూడా నేను బ్లౌజ్ని చూసే చెక్ చేసుకుంటాను అనమాట. ఇలా షోల్డర్ అయితే చూసుకోండి, కిందికి 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు వదిలిపెట్టుకొని షోల్డర్ అయితే హైట్ చూసుకోండి. అలాగే మన నడుము లూజ్ వచ్చేసి అయితే ఇలా చెక్ చేసుకోండి. నడుము లూజ్ వచ్చేసి మన టైటు మార్కింగ్ ఒకటి వేసుకొని, తర్వాత మనం టక్స్ కోసం అయితే ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకొని, అలాగా మనకు ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ మార్క్ అయితే అలా వేసుకోవాలి. అలాగే నడుము నుంచి వెళ్ళి చంక భాగం వరకు అయితే ఇలా మార్క్ వేసుకొని 1/2 ఇంచు మళ్ళీ కుట్టు కోసం అయితే వదిలిపెట్టుకోండి, ఓకేనా. అలాగే వచ్చేసి షోల్డర్ చూసుకోండి. షోల్డర్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు షోల్డర్కు మనం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెం క్లాత్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పైపింగ్ బయటకే వస్తుంది కాబట్టి దాని ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ గల్లా రౌండ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ అయితే తీసుకుంటాం కదా. నేనైతే కామన్గా 1/2 ఇంచ్కి ఇంకా తక్కువనే తీసుకుంటాను. ఎందుకంటే పైపింగ్ మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటుంది కాబట్టి. థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మన నార్మల్ పైపింగ్ అయితే క్లాత్ ఎలా ఉందో అంతే తీసుకోవాలి. మనం ఎక్స్ట్రా కటింగ్ లోపలికి పోదు కాబట్టి, ఇది థ్రెడ్ పైపింగ్ కాబట్టి కొంచెం లోపలికి తీసుకుంటే మనకు పైపింగ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి కొంచెం వెడల్పు అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఇలాగైతే మార్క్ చేసుకోండి. షోల్డర్ నుంచి వెళ్ళి ఇటు చంక భాగంకు కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా, నేను బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టే ఎక్కువ శాతం అయితే ఇట్లానైతే నేను మార్క్ చేసుకుంటా. టేప్ తోటి అయితే నాకు ప్రతిదీ ఎందుకు కొంతమంది లావు ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, ఎక్కడో ఒక్కొక్కడ మిస్టేక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు వీడియోలోనైతే చంక కింద అంటే చూసిరు కదా, చంక కింది నుంచి కింది భాగంలో అలా ముడతలు వస్తాయి అన్నట్టు. చాలామందికి మీరు చూడాలి. లేదంటే మనం లోపల వేసిన కుట్టు బయటకు వెళ్తూ ఉంటుంది, వాళ్ళ సంకలకి వెళ్ళి ఇట్లా నడుం భాగం నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు బ్లౌజ్ తెచ్చినా కూడా మీకైతే
కంప్లైంట్స్ అయితే రాదనమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా నెక్ అయితే చూసుకున్నాను నేనైతే. నెక్ వచ్చేసి మీకు వెడల్పు, నెక్ వచ్చేసి వెడల్పు ఉంది, షోల్డర్ వచ్చేసి దగ్గరికి పెట్టిన. ఎందుకంటే అలా పెట్టినప్పుడే మనకు 2.5 తీసుకుంటా. అంటే ఇప్పుడు కామన్గా బాగా వెడల్పు ఉన్న వాళ్ళు, షోల్డర్ వెడల్పు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 2.5 ఖచ్చితంగా తీసుకోండి. ఈమె షోల్డర్ వెడల్పు కొంచెం తక్కువనే ఉంది కాబట్టి నేను 1/2 తీసేసుకున్నా. అలాగనమాట. చంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ అయితే తీసేసుకున్నా. నేను కామన్గా 6, మళ్ళీ అది అందరికీ 6 సెట్ కాదు, అలాగనే తక్కువ కూడా సెట్ కాదు. నడుము లూజుని బట్టి చంక పెట్టుకోవడము, ఇటు నెక్ షోల్డర్ కూడా పెట్టుకోవడం అంటే అది నాకైతే ఎందుకు కరెక్ట్ అనిపించదు అనమాట. ఇలానైతే భుజం నుంచి వెళ్ళి మనం ఒక మార్క్ అయితే టక్స్ కోసం అయితే కష్టం మీరు మార్క్ తీసుకోరు. అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనకు చంక కింద నుంచి వెళ్ళి చూపిస్తున్నాను కదా. మీకు ఎవరన్నా ఇట్లా కంప్లైంట్స్ వచ్చినప్పుడు చంక కింద ముడతొస్తుంది, బాడీ పార్ట్కి, నడుము పార్ట్కి వచ్చేసి అని చెప్పినప్పుడు ఒక్క 1/2 ఇంచ్ అయినా, 1/2 ఇంచ్ అయినా కొంచెం పైకి మార్క్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ కటింగ్ ఏం చూపించేదాన్ని, స్ట్రేట్ లైన్ చూపించేదాన్ని. కానీ ఏమవుతుందంటే ఇట్లా మనం వాళ్ళకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ బాడీని బట్టి అలా వస్తుంది అనమాట. అది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం టైలరం కాబట్టి మనం కరెక్షన్ చేయాలి దాన్ని అయితే. అలాగొచ్చేసి టక్స్ నుంచి వెళ్ళి ఇటు పైకి వచ్చేసి ఒక్క 1/2 ఇంచు కొంచెం మీదికి కట్ చేసుకోండి. ఇప్పుడు మనము టక్స్ పెట్టినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ స్ట్రేట్గా అయిపోతుంది బ్లౌజ్ కింద నడుము భాగంకి వచ్చేసరికి. అలాగనమాట. ఒక 1/2 ఇంచు మీరు కనుక పైకి కట్ చేసుకున్నారనుకో, అది ఏ సైజు వాళ్ళకైనా సరే, చంక కిందికి ముడతలు వచ్చే వాళ్ళకి మాత్రమే. అలాంటప్పుడు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. మనకు బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా ఇట్లా ఐరన్ చేసినట్టుగా, బాడీకి అద్దినట్టుగా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగానైతే మీరు నెక్స్ట్ టైం ఒక బ్లౌజ్కి అయితే ట్రై చేసి చూడండి. చంక నుంచి నడుం భాగంకు కిందికి ముడతలు వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే అది సెట్ అవుతుంది అన్నట్టు. అలా నేను చెప్పిన విధంగా ఒక 1/2 ఇంచో 1/4 ఇంచో మీరు పైకి కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలానైతే ముందు పార్ట్ వచ్చేసి అయితే మన వీడియోలోనైతే చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ముందు పార్ట్ వచ్చేసి సేమ్ రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి. అలాగే కిందికి వచ్చేసి బాడీకి వచ్చేసి 2 ఇంచులు ఫోల్డ్ వేసుకోమని చెప్తారు. కామన్గా చెప్పేది, మనం నేర్పించే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అంతే, ఒక 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకొని ముందు భాగాన్ని తీసుకోండి అంటారు. కాకపోతే ఏంటంటే అలా తీసుకున్నప్పుడు కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అదే 2 ఇంచులు తీసుకున్నాం అనుకో, చెస్ట్ కడ వాళ్ళకి టైట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక సపోజ్ కొంతమందికి 13 ఉంటుంది హైట్ వచ్చేసి, వెనుక బ్యాక్ వచ్చేసి 13 ఉంటుంది. 13 ఉన్న వాళ్ళకి ఏమైతే మనం 2 ఇంచులు తీసుకున్నాం అనుకో, ఇట్లా 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని ముంగట చెస్ట్ భాగంలో మార్క్ వేసుకోరని చెప్తారు కదా. అలా మనం 13 ఉన్న వాళ్ళకు, హైట్ తక్కువ ఉంటే కప్పు తక్కువ ఉన్న వాళ్ళకైతే 13 ఉన్నప్పుడు మనం 2 ఇంచులు తీసుకుంటాం, ముంగట చెస్ట్ భాగం ఏమవుతుంది 11 ఇంచులే వస్తుంది. 11 ఇంచులు వచ్చినప్పుడు వాళ్ళకి చెస్ట్ ఎక్కడ కూర్చుంటుంది, వాళ్ళకి స్పేస్ ఎక్కడ ఉంటుంది చెస్ట్ కూర్చోవడానికి, చెస్ట్ పాటు కూర్చోవడానికి. అలా కాదని షేప్ పట్టి వెడల్పు పెడతారు. షేప్ పట్టి వెడల్పు పెట్టినా కూడా బ్లౌజ్ కూర్చోదు. ఫస్ట్ మన షేప్ వచ్చేసి షేప్ కటింగ్ కరెక్ట్గా కూర్చున్నది అంటే మీరు షేప్ పట్టి వచ్చేసి క్రాస్ బెల్ట్ అంటారు కదా, మీరు షేప్ పట్టి వచ్చేసి సన్నగా పెట్టినా పర్లేదు కానీ షేప్ కరెక్ట్ కూర్చోవాలంటే షేపు సైజు మెజర్మెంటే తీసుకోవాలి. ఇలా ఓన్లీ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి పెట్టమని కదా, 2 ఇంచెస్ వరకు మనం కటింగ్ చేసుకోవాలనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూసిరు కదా నేను చూపించిన ఈ మెథడ్లోనైతే మీకైతే నేను బ్యాక్ పార్ట్ వేసి దాని ప్రకారం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇట్లా మార్క్ వేసుకుంటే పై లైన్ వచ్చింది. ఇప్పుడు నేను చెస్ట్ హైట్ చూసుకునే వరకు కింది లైన్ మార్క్ చేసుకున్నా. అంటే ఈమెకు వచ్చేసి మినిమం 12.5, 13 అట్లా ఉన్నది అన్నట్టు, చెస్ట్ లూజ్ అన్నట్టు. హైట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ ఫిట్టింగ్ సరిగ్గా కూర్చోవడానికి చూపిస్తున్నాను మీకైతే ఇలాగనమాట. ఇట్లా అయితే ఎప్పుడు కానీ వెనకదాన్ని బేస్ చేసుకొని ముందుది కట్ చేస్తున్నా అలాగా చేయకుండా కప్పు, ఇప్పుడు జనరేషన్ ఏముందంటే కప్పు కిందికి పెట్టుకుంటారు కాబట్టి అట్లా కూడా బ్లౌజులు కొంచెం సెట్ అవ్వడానికి కన్ఫ్యూజ్ ఉంది. ఈ 15, 16 కప్పు పెట్టుకున్నప్పుడు ముంగటికి వచ్చే వరకు తక్కువ రావాలి. సేమ్ మళ్ళీ వెనక పాట లెక్క ముందుకు వచ్చిందంటే బ్లౌజ్ వచ్చేసి బొడ్డు మీద కూర్చుంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకని మన బ్లౌజుని బట్టే మెజర్మెంట్ తీసుకుంటేనే బెస్ట్. మళ్ళీ అందులో వాళ్ళు బ్లౌజ్ వేసుకొచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా కంప్లైంట్స్ మీకు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఒకసారి వేసుకొని చూడమనండి. వాళ్ళకి కొంతమందికి చెప్పడానికి రాదు వాళ్ళకున్న ప్రాబ్లం ఏందనేది. అలాంటప్పుడు మనం సెట్ చేయాలన్నట్టు వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు అయితే అబ్బా బాగుంది రానటట్టే వాళ్ళ మళ్ళీ ఫస్ట్ వచ్చిన కస్టమర్ మళ్ళీ వచ్చేటట్టు అయితే చూడండి. ఓకేనా, ఇలానైతే కట్ చేసుకోండి. సంక కూడా మనం మామూలుగా ఇప్పుడు ఇలా వెనక పార్ట్ నుంచి మనం కట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఇట్లా రౌండ్గా గీసేసి అందాతోటి కట్ చేస్తారు కొత్త వాళ్ళు. నేను అలా చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి చూపించిన ఇప్పటిదాకా. అందుకని
చంక కూడా ఏమాత్రం ఎక్కువ తక్కువ కాకుండా కటింగ్లో లొతుకులు వచ్చేసి మనం ముందు భాగంలో లొతుకు వచ్చేసి 1/2 ఇంచే తీసుకోండి. వెనక భాగం వచ్చేసి 1 ఇంచు. లావు వాళ్ళకైతే 1.5, గల్ల మీదకైతే 1.5, 2 కూడా వస్తుంది. చంక రౌండ్ వెనక పాటుకు వచ్చేసి, ముందు పాటుకు వచ్చేసి 1/2 ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది. చంక రౌండ్ డౌన్ వచ్చేసి ఇలాగనమాట. ఇక ముందు షేప్ పట్టు చూసారు కదా, బ్లౌజ్ అంతా కిందికి వచ్చినప్పుడు ముంగట పార్ట్ అంత కిందికి వచ్చినప్పుడు మన బెల్ట్ కూడా చాలా సన్నగా అయిందనుకో, వాళ్ళ కప్పు పెంచలేరు. కొంతమంది కప్పు అలాగే ఉండడం ఇష్టం, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు. అలాంటప్పుడు మనం కప్పు పెంచి ఇది షేప్ పట్టి పెద్దగా పెట్టినామంటే చాలా గలీజ్గా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి. అలాగనమాట. మొత్తానికి మన షేప్ పట్టి సన్నగా వచ్చినా సరే 1.5 ఇంచు కూడా ఉంటుంది. కొంతమంది షేప్ పట్టు మీరు బాగా గమనిస్తే 2 ఇంచెస్ కూడా వెడల్పుతోటి కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి చెస్ట్ భాగంలో మస్తు ఫిట్టింగ్ బాగా కూర్చుంటుంది. వాళ్ళ వెనుక పార్ట్ను బేస్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంటు ఖచ్చితంగా చూసుకోవాలి. టేప్ తోటే మొత్తం బ్లౌజ్ అయితే అసలుగా, టేప్ అంటే ఓన్లీ చంక, షోల్డరు, నెక్ వెడల్పు ఇదే మనం చూసుకోగలుగుతాం. మిగతాదంతా బ్లౌజ్ తోటి అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు నేర్చుకునే వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్ తోటి అయితేనే తొందరగా అర్థమైపోతుంది. టేప్ కొలతలంటే వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి ఒక్కొక్క కాడ ఒక్కొక్క షేప్ మారిపోతూ ఉంటుంది. మనం కరెక్ట్ టేప్ తోటి అయితే ఇక తెలియదు. టేప్ కటింగ్ వాళ్ళదైతే నాకు చెప్తే నాకు అర్థమవుతుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా నేను కూడా ట్రై చేసినా కానీ వాళ్ళకి సెట్ కాలేదు. అందుకని నా వీడియో తరపున నేను చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే మీకు ఏమాత్రం ఇందులో ఒక్క టిప్ అయినా నచ్చిందని మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఈ వీడియో ఇంకొకరికైనా యూజ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ తోటి. అదనమాట. మొత్తానికైతే మన బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇలానైతే శారీ క్లాత్ మీద వేసి లైనింగ్ అయితే కట్ చేసుకున్నా. ఎప్పుడు కానీ బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు కొంచెం చూసి కట్ చేయండి, ఒక 2-3 ఎక్స్ట్రా కట్ చేసినప్పుడు. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో ఎలా కట్ చేయాలనేది చూపిస్తా. బాయ్. మరి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా.